ప్రియ దేవుని సంగమా, చాలా చక్కటి ఆధ్యాత్మిక ఆత్మీయ విషయాలు మనం విన్నాం. ముందుగా అయ్యగారు చెప్పిన మాటలు, దేవుని ప్రమేయం లేకుండా ఎవరికి సంతానము కలుగదు. రెండవదిగా, ఆయన సెలవు లేక ఒకడు భోజనం చేసినా కష్టం. దాన్ని వివరించరు. అయ్యగారికి తెలుసు ఎందుకు ఆ మాట అన్నారో, కానీ సమయం లేక ఆగారు. తర్వాత మూడో అయ్యగారు కూడా చక్కటి, ఏ ధనము మనిషిని రక్షించదు, కాపాడదు. ఈరోజు జస్విత పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని, స్థలాన్ని ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కూడి వచ్చిన దైవజనులందరికీ అల్పుడను అయోగ్యుడనైన నన్ను దేవుడు ఈ సన్నిధిలో నిలవబెట్టినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు జస్విత పుట్టినరోజు. ఎంతండి? ఫస్ట్ 1వ సంవత్సరం. ఈరోజు జస్విత పుట్టినరోజు. ఎంతండి? ఫస్ట్ 1వ సంవత్సరం. ఆ అమ్మాయికి ఏమైనా చెప్పగలమా మనం? మరి ఎందుకు పెట్టుకున్నాం ఇదంతా? ఇది క్రైస్తవ క్రమం ప్రియులారా. ఏంటంటే క్రైస్తవ క్రమం. దేవుడు ఒకడు పానము చేసినను, ఒకడు భోజనము చేసినను ఎలా ఉండాలి? ఆయనకు మహిమకరంగా ఉండాలి. డీజీలు కాదు, ఆయనకు మహిమకరంగా ఉండాలి. ఈరోజు మనం ఆ చిన్న పిల్లకు, ఆ పిల్లలకు మనం ఏం చెప్తే వింటారు? మరి ఎందుకు పెట్టుకున్నారు ఇదంటే, ఇగో తద్వారా మనం అనేక మంది దైవజనులను తీసుకొచ్చి ఎవరికి చెప్పాలంటే, ఇగో ఆయన రాజ్యం గురించి చెప్పాలి, ఆయన మాటలు చెప్పాలి. మనకి పుట్టినరోజుకి గిఫ్ట్లు వస్తాయి కదండి, చాలా గిఫ్ట్లు వస్తాయి కదా. ఆ గిఫ్ట్లు వచ్చినప్పుడు మనం చక్కగా వాటిని ఏం చేస్తామంటే, సంవత్సరం తీసుకుని ఆ మంచి పీతాంబరం అని ఉంటుంది, ఏమన్నా రాగనుకోండి, దాంట్లో తోమి చక్కగా తుడుచుకుని కబోర్డులో పెట్టుకుని సంవత్సరం చూసుకుంటాం కదా. చక్కగా తుడుచుకుని కబోర్డులో పెట్టుకుని సంవత్సరం చూసుకుంటాం కదా. అందులోకి మన పుట్టినరోజు పెట్టిన చిన్నది ఉంటుంది, కానీ ఇది మా అమ్మగారు పెట్టారని చూపిస్తామండి కదా. లేదు, ఎవరో పెద్ద ఆఫీసర్ మనకు తెలుసు, ఆయన వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు, ఇగో మా పాపకండి ఎస్పీ గారు ఇది ఇచ్చారండి అంటావు. కానీ నీకు ఇచ్చిన గిఫ్ట్ గురించి ఎప్పుడన్నా ఆలోచించావు? నీకు ఇచ్చిన గిఫ్ట్ కంటే ఈ లోకంలో ఉన్న గిఫ్ట్లు మామూలు గిఫ్ట్లా? నీ గిఫ్ట్ ఆడదో తెలిసిన? యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. చాలా ఏమంటున్నారండి? వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. చెప్పేవారెవరు? ఎవరికి చెప్తున్నారు? ఎవరికి ఇచ్చారని చెప్తున్నారు? ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నాం. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని పరిశోధిస్తున్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, 3 విషయాలు మనకు తెలియాలి ప్రియులారా. ఇప్పుడు మాకు ఆ జాగ్రత్తలు ఎందుకంటే అనుకోవద్దు, కానీ సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారో ముందు తెలియాలి. 3 విషయాలు మనకు తెలియాలి ప్రియులారా. ఇప్పుడు మాకు ఆ జాగ్రత్తలు ఎందుకంటే అనుకోవద్దు, కానీ సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారో ముందు తెలియాలి. అది ఏ కాలమో తెలియాలి. అది ధర్మశాస్త్రం లేని కాలమా, ధర్మశాస్త్రం ఉన్న కాలమా, అది కొత్త నిబంధన కాలమా? ఈ 3 తెలియాలి మనకి. ఇప్పుడు ఈ రోజు యేసు ప్రభు వారు అంటున్న మాట, తండ్రి వీరికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? శిష్యులకి. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి వెళ్ళేటప్పుడు ఏమన్నా మాకు ఇస్తాడో, ఏదో ఒక శాస్త్రులు రాస్తారని అనుకున్నారు బొమ్మేళ్ళు. కానీ ఏమి ఇచ్చాడట? వాక్యమా? ఏం చేసుకుంటారు వాళ్ళు? చదవబడ్డ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాయన, జ్ఞానము తెలిసిన వారి ఎదుట అల్పుడనైన నేను కొన్ని జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుండగా, మాట్లాడుతున్న మాటలలో నా సొంత జ్ఞానము గాని సొంత ఆలోచన గాని లేకుండా కేవలం నీ నోటిపోరుగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు కృప చూపండి. ఆయన నిన్ను మహిమపరిచే, నిన్ను గణపరిచే మాటలు కొన్ని మాట్లాడడానికి ఇదిగో నాయన, జస్విత పుట్టినరోజు సందర్భంగా నాయన, బిడ్డ ఏమి వినదు కనుక ఆమె ద్వారా అనేక మందికి నీ సువార్తను వినిపించడానికి, అలాగే తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయడానికి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, చెబుతున్నవారు యేసు ప్రభు వారు ఎవరికి ఇవ్వాలనుకుని ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఆయన మాట్లాడుతున్నది దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వెళ్ళాలనే సమయం దగ్గర పెట్టేటప్పటికి, తండ్రి నీవు నాకు ఇచ్చావు కదా,
అది ఇగో వీరికి ఇచ్చి ఉన్నాను అంటే శిష్యులకి ఇస్తున్నాడటండి. నాలో ఉండిపోయి వెళ్ళిపోతే వాక్యం ఏంటంత వాక్యం, ఏముంది వాక్యంలో అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వెళ్ళాలనే సమయం దగ్గర పెట్టేటప్పటికి, తండ్రి నీవు నాకు ఇచ్చావు కదా, అది ఇగో వీరికి ఇచ్చి ఉన్నాను అంటే శిష్యులకి ఇస్తున్నాడటండి. నాలో ఉండిపోయి వెళ్ళిపోతే వాక్యం ఏంటంత వాక్యం, ఏముంది వాక్యంలో అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, చూడండి నా గిఫ్ట్లన్నీ చక్కగా తీసి లోన పెట్టుకుంటాము. కానీ ఎప్పుడన్నా నీ పిల్లల్ని దేంతో కడిగి పెట్టుకోవాలో ఎప్పుడన్నా ఆలోచించామా? మన గిఫ్ట్లన్నీ కడిగేసుకుని లోన పెట్టుకుంటా ఉంటాం. సంవత్సరం వచ్చిన వాళ్ళకల్లా చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు నాకు ఇచ్చాడు అనే విషయాన్ని నీ పిల్లాడి గురించి కానీ, నీకు ఇచ్చిన స్వాస్థ్యం గురించి కానీ, సంతానాన్ని గురించి కానీ ఎప్పుడన్నా ఘనంగా దేవుడికి చెప్పగలిగావా? దేవుడిచ్చాడని చెప్పాలి పిల్లారా. ఎందుకంటే సైన్స్ పెరిగిపోయింది అనుకున్న మనం ఎంత సైన్స్ అయినా సరే అండి ఏం చేయలేదండి. పిల్లలు పుట్టరు అంటే పుట్టరు, దర్శాలు అది దేవుడు ఇవ్వాల్సిందే. అబ్రహాము గారికి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారో తెలుసండి, ఓ మాట చూస్తారండి ఎప్పుడు ఇచ్చారో ఆయన పిల్లలకి. ఆదికాండము 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవడమ్మా. అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు మూసివేసెను. అయిపోయింది కదా. దాని తర్వాత 21వ వచనం మొదటి వచనం చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను కూర్చి చేసెను. చూడండి, పిల్లలు లేని వాడి గురించి ప్రార్థన చేసే వరకు అబ్రహాముకి సంతానం లేదు. ఆ రెండు చదవండి తర్వాత మీరు. మనకి పిల్లలు వచ్చిన వెంటనే ఏదో గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం కానీ మన గిఫ్ట్ గురించి మాట్లాడడం. అబ్రహాం గారు గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? ఇదిగో అభిమేలెకు మొత్తం కుటుంబాలందరినీ గర్భం మూసిన అబ్రహాము. నువ్వు పిల్లలు లేని వాళ్ళ గురించి ప్రార్థన చేసే అనుభవం నీకు లేదు. ఇక ఇప్పుడు వాళ్ళందరి గురించి ప్రార్థన చేపడు ఇస్తానన్నాడు. 20 ఆఖరి వచనం చదవండి, తర్వాత ధ్యానించండి. ఈ రోజు మనం పాపకి ఏం చెప్పలేం కానీ తల్లిదండ్రులకే కొన్ని విషయాలు మనం చెప్పాల్సి ఉంటది. 3వ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఈ రోజు మనం పాపకి ఏం చెప్పలేం కానీ తల్లిదండ్రులకే కొన్ని విషయాలు మనం చెప్పాల్సి ఉంటది. 3వ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు, ఏ మాటలు? తండ్రి నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడట? వాక్యం ఇచ్చాడట. అదే తండ్రి అయిన దేవుడు కూడా ఏమన్నాడు తెలిసిన? హృదయంలో ఉండవాలను. చాలండి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏముండాలట? ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము తల్లిదండ్రుల చేతుల్లో ఉండకూడదు. బైబిల్ చేతిలో ఉండకూడదు, ఎక్కడో ఉంటది. మన వాళ్ళు ఏం చేస్తారంటే జ్వరం వచ్చిన తర్వాత తలంపుల దగ్గర పెట్టుకుంటారు బైబిల్ని కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎక్కడ ఉండాలి? వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు కానీ వినాలి. తల్లిదండ్రులకి ఈ వాక్యం ఎక్కడ ఉండాలో తెలిసిన? తలంపుల దగ్గర కాదండి, తలంపులలో ఉండాలి. ఏం చేయాలట? వాక్యాన్ని చదవమ్మా. వాటిని అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు ఎందుకు త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు. చాలండి. త్రోవను నడిచినప్పుడు అంటే ఎందుకు చెప్పాలంటే అండి, ఏమంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద నడవండి, ఎలాంటి వాళ్ళకి వస్తుంది కనిపిస్తాయి మీకు? ఏమంటే ఒకటైనా సరైన ఉంటుందా? ఉండదు. ఈ క్రమంలో ఒక చిన్న విషయాన్ని, ఒక పాత్రని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో వచ్చిన టీచర్ లెటర్ పట్టుకుని ఇంటికి వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లికి ఇచ్చిన వెంటనే ఆ తల్లి ఈ కుమారుడు చూస్తుండగానే బొల కళ్ళెంబటి నీళ్లు కారుతూ విపరీతమైన దుఃఖంతో ఏడ్చిందట. కుర్రాడు చిన్నాడే కానీ తల్లి ఏడుస్తుంది కదా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట. ఒక్క నిమిషం ఆగి, అరే ఏం లేదురా, నువ్వు లెటర్ తెచ్చావు కదా, మీ టీచరు నీకు లెటర్ రాసి ఇచ్చింది. అందులో ఏముందో తెలిసినా? నువ్వు చాలా బాగా చదువుతున్నావుట. మీ టీచరు నీకు లెటర్ రాసి ఇచ్చింది. అందులో ఏముందో తెలిసినా? నువ్వు చాలా బాగా చదువుతున్నావుట. ఎంత గొప్పగా చదువుతున్నావు అంటే నువ్వు అబ్జర్వ్ చేసే అంత లెసన్ వాళ్ళ నాలెడ్జ్కి చాలట్లేదట. అందుకని నిన్ను ఏదైనా ఒక గొప్ప స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయమని నాకు లెటర్ రాసి ఇచ్చారా అన్నదట ఈవిడి. అమ్మా మనం పేదవాళ్ళం కదా, కార్పొరేట్ స్కూల్లో ఎక్కడ చదువుతాం, మనం చదవలేం కదని పిల్లాడు అన్నప్పుడు ఒక పని చేద్దాంలే, మనం పిల్లవాళ్ళం కదా, అందుకని మనం ఏం చేద్దామంటే, పేదవాళ్ళం కదా, ఏం చేద్దామంటే నేనే నీకు చెప్తానులే అనుకుని ఆ తల్లి 1వ క్లాస్ నుంచి చెప్పడం మొదలు పెట్టింది. 5వ క్లాస్ వరకు వచ్చాడు. ఆ 5వ క్లాస్ వరకు ఏమండి ఆయన పేరు మనం ఒకసారి వినాలండి.
మనకి ఈ విజువల్ గా కనిపిస్తున్న ఈ ఎదుర్కొంటా ఉన్న వాటికి కనిపిస్తున్న ఏమేమి ఉన్నాయండి? మనకి కెమెరా ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎన్నో రకరకాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ రకాలన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసండి? ఇదిగో ఈ పిల్లాడే. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎన్నో రకరకాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ రకాలన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసండి? ఇదిగో ఈ పిల్లాడే. ఎవరనుకుంటున్నారు? ఆయన పేరు ఏమండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఎంత చదువుకున్నాడు తెలుసండి? లోక జ్ఞానం కదా ఆయన చదువుకున్నది. తల్లి వాక్యముతో పెంచింది. ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఆయన కనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో ఎందుకు ఇచ్చాడు వీళ్ళకంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయారు ఆ శిష్యులందరూనే. వచ్చాడు థామస్, వచ్చాడు ఇండియా, వచ్చాడు ఆ స్టేట్ అంతా శాసించాడు. ఆయన వేసిన విత్తనాలు ఈ రోజు ఇగో ఈ విత్తనాలన్నీ కూడా ఆయన వేసినాయే. ఆయన ఏం విన్నాడు? ఏం పట్టుకొచ్చాడు? ఏం పట్టుకురాలేదండి, వాక్యాన్ని పట్టుకుని వచ్చాడు. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆయన సెలవు లేక అన్నారు అయ్యగారు. అది నిజంగా అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. మన పాస్ గారు ఫోన్ చేశారు నాకు. నేను మెడికల్ సైడ్ అండి, ల్యాబ్ టెక్నీషియన్. నాకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అవి ఉన్నాయి. ఏదో దేవుడి దయ వల్ల ఎలాంటి వారి సహవాసంతో కొన్ని మాటలు చెప్తా ఉంటాను. ఫోన్ చేసి నాకు గ్యాస్ రేట్ చాలా ఎక్కువైపోతుందండి బాబు గారు అన్నారు పాస్ గారు. ఎందుకు వస్తుందండి? అసలు కోపం వచ్చింది ఆయనకి. గ్యాస్ ఎక్కువైపోయింది, కోపం వచ్చేసి ఎందుకు వస్తుందండి అని అడిగారు. ఆజ్ఞాతిక్రమ అండి అన్నాను. ఆజ్ఞాతిక్రమ మీరేం ఏది మాట్లాడినా బైబిల్ ముడాడతారండి మీరు అన్నాడు. లేదు నిజమేనండి అన్నాను. అయ్యగారు చెప్పిన మాటకు చెప్తున్నాను నేను. ఆజ్ఞాతిక్రమే. గ్యాస్ అయితే ఎందుకు వస్తుందో తెలుసునండి? ఆజ్ఞాతిక్రమే. మాంసం ఎలా తినమన్నాడండి? మాంసం ఎలా తినమన్నాడు? అతిథిలా తినమన్నాడు. అతిథి అనగా చుట్టం ఎప్పుడు వస్తాడు ఇంటికి? రోజు వస్తాడా? వారానికి 3 రోజులు వస్తాడా? 4 వారానికి 1 రోజున వస్తాడా? రాడు. మాంసాన్ని ఎలా తినమన్నాడు? ఆజ్ఞది. మనకి ఇచ్చిన 613 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే మాంసము మితముగా అతిథిగా తినుము అన్నాడు. నాకు ఎందుకు ఆ అయ్యగారు చదివించిన వాక్యం గురించి చెప్పాలనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఏమా? మాంసం ఎప్పుడు తినమన్నాడు? అతిథిగా తినమన్నాడు. తినమన్నప్పుడు కూడా సామెతల గ్రంథంలో రాస్తాడు. ఎలా తినమన్నాడు తెలిసిన? మితముగా తినవలెను. పీకల దాకా కాదట. ఎలా తినమన్నాడు? మితముగా. మేము ఎప్పుడు తిన్నాం అనుకున్నారు? వారానికి 3 రోజులు 4 రోజులు. చేదుకూర కూడా అన్నాడు. చేదుకూర ఎందుకంటే మర్చిపోతారో యెహోవా చేసిన కార్యక్రమాలన్నీ. చేదుకూర తిని మీ కొడుకు వచ్చి అడుగుతాడు. చేదుకూర తినమన్నారు. ఎందుకు తినమన్నారు తెలుసండి? సందర్భం బట్టి చదవండి ఒకసారి. ఏమైందంటే ఎంతో ఆయన కష్టపడి ఈజిప్ట్ నుంచి తీసుకుని కనాను దేశానికి నడిపించిన ఈ మనుషులందరూ ఉన్నట్టండి దేవుడి యొక్క చేసిన ఈ పరిస్థితులన్నీ మర్చిపోయారటండి. మర్చిపోతారని తెలిసిన అనంత జ్ఞాని అని దేవుడు ఇశ్రాయేలుకి ఏం ఆజ్ఞించాడంటే, ఇదిగో మీరు పులియని రొట్టెల పండుగ చేసుకోండి. ఆ పండుగలో మంచి మేకను కొయ్యండి. మేకను గురించి కూర మాత్రం చేదుగా ఉండనంట అయ్యగారు అన్నమాట. అది ఎందుకన్నా చెప్పేస్తాను. కూర మాత్రం చేదుగా ఉండనంట. ఎందుకు చేదుకని తర్వాత చెప్తానన్నట. ఈ తరం వచ్చింది, అయిపోయింది. పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టారు. దూరదేశాలకి హైదరాబాద్ వెళ్ళిపోయారు, లేకపోతే మైసూరు వెళ్ళిపోయాడు, ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పులిన రొట్టెల పండగ వచ్చింది. పిల్లలందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత కూరలన్నీ బాగా వచ్చేస్తున్నాయి, చాలా వాసన వస్తున్నాయి. కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినేటప్పుడు, ఏంటిది కూర ఏదో మేము ఏదో గట్టిగా లాగేద్దాం అనుకుంటే చేదుగా ఉంది అని అడిగితే, అప్పుడు ఏమైనా తెలిసినా నీ కూర చేదుగా ఉండాలి. ఎందుకో తెలిసినా? నీవు నేను చెప్పిన వాక్యాలు మర్చిపోతావు. నీ కొడుకు వచ్చిన తర్వాత మాంసం పెడతావు కదా నాన్న, ఈ మాంసం ఎందుకు చేదుగా ఉందని అడుగుతావు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలిసినా? నాయన ఈ చేదు ఎక్కడదో తెలిసినా? ఈజిప్ట్ లో చేదు, ఐగుప్తులో చేదు. ఆ చేదుని మీరు అడుగుతారని ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పమన్నాడు. మీరు యెహోవా గుర్తుంటారా లేదని ఇదిగో ఈ చేదు కూర పెట్టానని అయ్యగారు చెప్పిన చేదుకి అర్థం అది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పి దానికి డెఫినేషన్ ఇస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము చూడండి. అది న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఇచ్చాడు తెలుసండి వాక్యం వాళ్ళకి? ఎందుకు చేదు కూర పెట్టాడు తెలుసండి? చదవండి ఒకసారి. తరము వారందరూ వాక్యము చెప్పకుండా
తమ పితరుల యొద్దకు చేరి, ఇది గుర్తించుకోవాలి, ఆ తరము వారందరూ, నాన్నలందరూ కుమారులకి వాక్యం చెప్పకుండా నిద్రించిరి. ఆ తరము వారందరూ పిల్లలకు వాక్యం చెప్పకుండా నిద్రించిరి. వారు తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ పిల్లకి చెప్పకపోతే, ఆ పాపకి చెప్పకపోతే ఏమవుద్దంటారు? ఇప్పటికే అడుగుతున్నారు హూ ఈజ్ గాంధీ అని. గాంధీ అంటే ఇప్పుడున్న పుట్టినోడికి తెలీదు. మనకు స్వతంత్రం వచ్చిన ఆయనకి చాలా కష్టపడ్డాడని ఇప్పుడు పుట్టినోడికి తెలీదు. కొన్నాళ్ళకి అది కూడా వెళ్ళిపోద్ది. అందుకనే యెహోవా తెలియని తరం ఒకటి వచ్చిందట. అయితే ప్రియులారా, ఈ రోజు ఈ పిల్లవాడిని ఎప్పుడైతే ఎడిసన్ ని ఆ తల్లి చదివించి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఆయనకి ఒకే ఒక వాక్యం చదివించేదంటే రోజుని. ఒక్కసారి చూసి ముగించుకుందాం. చూడండి ఆ వాక్యం ఏంటో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆ పిల్లాడికి బోధించింది ఏంటండి వాక్యం? నన్ను బలపరచువాడు. నిన్ను బలపరచువాడు ఎవరో తెలుసా మీకు? ఈ మనుషులు నమ్ముకోకండి. ఒకరోజు నీ భర్త నీ మాట వినకుండా పోవచ్చు, ఒకరోజు నీ భార్య నీ మాట వినకుండా పోవచ్చు. తల్లి